విశాఖ రైల్వే జోన్ వరం అనుకుంటే శాపంగా మారిందా? దశాబ్దాల నిరీక్షణ, ఎన్నో పోరాటాలు, ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల నెరవేరింది. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ పరుగులు పెట్టబోతుంది. అంతా హ్యాపీ అనుకునే లోపే ఊహించని ట్విస్ట్. కేంద్రం ఇచ్చిన ఈ రైల్వే జోన్ ఒక చచ్చిన బిడ్డ అంటూ ప్రతిపక్షాలు ఎందుకు మండుతున్నాయి? అసలు ఏపీకి ప్రాణనాడి లాంటి ఆ కేకే లైన్ కథ ఏంటి? రైల్వే జోన్ వస్తే సంబరాలు చేసుకోవాల్సింది పోయి ఆ రాజకీయ రచ్చ ఎందుకు? విశాఖ రైల్వే జోన్ దక్షిణ కోస్తా జోన్. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రైల్వే డివిజన్ లేదన్న వెలితిని తీరుస్తూ గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖ డివిజన్ను కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ రిలీజ్ చేసింది. 2019లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ 7 ఏళ్ల తర్వాత జూన్ 1 నుంచి పట్టాలెక్కబోతుంది. కానీ చూపులకు నిగనిగలాడే మామిడి పండు కోసి చూస్తే లోపల పురుగు అన్నట్లు తయారైందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. దీనికి కారణం 2 అక్షరాలు: కేకే లైన్. అసలు వైసీపీ ఎందుకు ఫైర్ అవుతుంది? కొత్త వలస కిరండూల్ కేకే లైన్ 446 కిలోమీటర్ల పొడవైన ఈ లైన్ విశాఖ జోన్కు గుండెకాయ లాంటిది. ఐరన్ ఓర్, మ్యాంగనీస్, బాక్సైట్ రవాణాతో పాటు అరకు, కోరాపుట్ లాంటి అద్భుతమైన టూరిజం ప్రాంతాలను కలుపుతూ కాసుల వర్షం కురిపించే బంగారబాతు ఈ కేకే లైన్. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన గెజెట్లో ఈ కేకే లైన్ను విశాఖ జోన్ నుంచి తీసేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేకే లైన్ లేని రైల్వే జోన్ ఇస్తే చనిపోయిన బిడ్డను చేతిలో పెట్టినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే ఆదాయం తెచ్చే లైన్ లేకుండా రాష్ట్రానికి ఒక గుదిబండ లాంటి డమ్మీ రైల్వే జోన్ను అంటగట్టారని వైసీపీ మండిపడుతుంది. అటు మా కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ వల్ల ఈ రైల్వే జోన్ సాధ్యమైంది అని తెలుగు తమ్ముళ్ళు కాలర్ ఎగరేస్తున్నారు. పైగా వైసీపీకి అదిరిపోయే కౌంటర్ ఇస్తున్నారు. విశాఖలో హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి కేంద్రం 150 కోట్ల మంజూరు చేస్తే 5 ఏళ్ల అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించకుండా రైల్వే జోన్ పనులను అడ్డుకుందని రివర్స్ అటాక్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ఇటు వామపక్షాలు మాత్రం ఏది ఏ ఒక్కరు భిక్ష కాదు, ప్రజా పోరాటాల వల్లే రైల్వే జోన్ వచ్చింది అని అంటున్నారు. కానీ కేకే లైన్ విషయంలో మాత్రం వైసీపీ డిమాండ్కి వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారు. ఏది ఏమైనా దశాబ్దాల కల నెరవేరిందన్న ఆనందం ఒకవైపు, ఆదాయ వనరులు లేక రాష్ట్రానికి భారంగా మారుతుందన్న ఆవేదన మరోవైపు. అన్నం పెట్టారు కానీ కూర వడ్డించడం మర్చిపోయారు అన్నట్లుగా కేకే లైన్ లేని ఈ విశాఖ రైల్వే జోన్ వ్యవహారం తయారైంది. జూన్ 1 నుంచి ఈ కొత్త జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి సరే, కానీ ఈ రైల్వే ట్రాక్ చుట్టూ అల్లుకున్న రాజకీయ యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు. భవిష్యత్తులో కేంద్రం కేకే లైన్ పై ఏమైనా నిర్ణయం మార్చుకుంటుందా, లేదా ఈ రాజకీయ రచ్చ ఇలాగే కొనసాగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.